బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకొద్ది గంటలు, ఇంకా చెప్పాలంటే ఇంకొద్ది నిమిషాలు, ఇంకా చెప్పాలంటే ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలింది చంద్రగ్రహణం. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా మాట్లాడుకోవడం జరుగుతోంది. బ్లడ్ మూన్ గా ఎరుపు రంగులో కనిపించబోతున్నాడు చంద్రుడు. శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణం ఏర్పడబోతోంది. రాత్రి 9:56 ఈ గ్రహణం ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 1:26 వరకు గ్రహణం ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. 3:30 పాటు ఈ గ్రహణం కొనసాగబోతోంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం. దేశమంతటా కనిపించబోతోంది గ్రహణం. దేశవ్యాప్తంగా ఆలయాలకు సంబంధించి మూసివేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎందుకు ఇంతవరకు ఎన్నో గ్రహణాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ బ్లడ్ మూన్ గురించి ఎందుకు అంత ఒక రకంగా చెప్పాలంటే ఒక పానికింగ్ సిచ్యువేషన్, ఒక భయానక సిచ్యువేషన్లా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా అంత భయపడవలసిన సందర్భమా? అంతలా భయపడాలా? అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? ఇటు సైన్స్ చెబుతున్న మాటలకి, జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న మాటల్ని రెండింటి వర్షాన్ని వివరించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? అసలు ఇంతకీ ఎన్ని గంటలకు ఇది ప్రారంభం కాబోతోంది, అంటే గ్రహణం ప్రారంభం కాబోతోంది, ఏ టైం కల్లా భోజనం చేయాలి, ఈ అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ టైంలో తినాలా వద్దా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అంచనాలేంటి? ఎందుకు అంత భయం పడుతున్న సందర్భం? మరి ముఖ్యంగా ఇటు విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతుందా దేశం? ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? మరిన్ని ఉపద్రవాలు ఎదురు కాబోతున్నాయా? ఈ రక్తచంద్రుడి కారణం ఏంటి? నేరుగా చూస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు ప్రముఖ పండితులు శివకుమార్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. శివకుమార్ గారు, ఎందుకు ఎప్పుడూ లేనంత బ్లడ్ మూన్ అనగానే అంటే రక్తచంద్రుడు అని పేరు వినిపిస్తోంది. బ్లడ్ మూన్ ఎక్లిప్స్. మరి ముఖ్యంగా ఈసారి గ్రహణానికి సంబంధించి మాట్లాడుకుంటే రక్తచంద్రుడి గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. ఎందుకు అంత ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక భయానకరమైన సిచ్యువేషన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా అంత ప్రమాదకరమైంది? మంచి ప్రశ్న వేశారండి. జనాలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని రూపేణ మంచి ప్రశ్నగా మీరు సంధించారు. అసలు గ్రహణం అనేది ఇప్పుడు వచ్చినప్పుడే కాదు, ఏ సమయం నందు ఎప్పుడు మనకు గ్రహణం సంభవించినా కూడా అందరూ ఈ విధంగానే తీసుకుంటారు. అందరూ దీని గురించి చర్చలు ఒక 10 రోజుల నుంచే చేసుకుంటూ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. అసలు గ్రహణం వస్తే భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనే గురించి మనం తెలుసుకోవాలి. గ్రహణం అనేది మనము ఇప్పుడేదో ఈ టీవీలు వచ్చిన దగ్గర నుంచో లేకపోతే ఒక 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో చెప్పబడలేదు. పంచాంగాల్లో అనేక సంవత్సరాల నుంచి గ్రహణాలు వచ్చినాయని, రాబోతున్నాయని, ఎప్పటి నుంచో వీటిని మనం పాటిస్తున్నాం, ఆచారంగా పాటిస్తున్నాం. శాస్త్రంలో చెప్పబడిన దాన్ని విధి విధానాలతో సహా ఆ గ్రహణ సమయంలో ఏ విధంగా ఉండాలనో పల్లెల్లో ప్రజానికానికి కూడా తెలుసు. చాలా మందికి కూడా పశువులకు వాళ్ళు ఇంటూ మార్కు, సున్నంతో ఇంటూ మార్కు వేస్తారు పశువులకు ఏమి కాకుండా ఉండేందుకు. కాబట్టి ఇవి టీవీలో చెప్పడం వల్ల లేకపోతే ఇతరత్వం కాకుండా ముందు నుంచి కూడా వాటి మీద ఒక అవగాహన అనేది ఉంది. ఎందుకంటే మనం వాటిని పాటిస్తుంటాం కాబట్టి. మరి గ్రహణం గురించి భయపడాలా వద్దా అంటే, ఆ గ్రహణంలో ఏ నక్షత్రంలో అయితే, ఏ రాశిలో అయితే ఆ గ్రహణం సంభవిస్తుందో ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దానికి తగినటువంటి పూజా పునస్కారాలు, ఆ గ్రహణం చూడకపోవడము, ఇవి చేస్తే మంచిదని అంతే. అంతేగాని గ్రహణం సంభవించడం వల్ల వారికి ఏదో ఇదైపోతుంది అదైపోతుంది రకరకాలుగా టీవీలో ఒక 10 రోజులు 15 రోజుల నుంచి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఈ వినడం వల్ల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి భక్తులందరూ కూడా, జనాలందరూ కూడా, అంటే ఎవరు భక్తులు అవుతారు, ఎవరు అంటే దీన్ని విశ్వసించేవాళ్ళు, ఈ ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారు, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వారు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటారు, నమ్ముతారు. వారు ఏం చేయాలి అంటే భయపడాల్సిన పని లేదు. నక్షత్రాలు ఏ గ్రహాల వారికి ఇంపాక్ట్ ఉంటుందండి ప్రథమంగా మాట్లాడుకుంటే? ఈ మన జన్మస్థానం అంటారండి. ఏ రాశిలో ప్రవేశిస్తే దాన్ని జన్మస్థానం అంటారు. ఇప్పుడు ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఆ రాశికి 9 పాదాలు అవసరం ఉంటాయి. అంటే ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు, అలానే శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు. ఈ 3 నక్షత్రాల్లో ఉండేటువంటి 9 పాదముల చేత కుంభరాశి అవుతుంది.
కాబట్టి ఈ కుంభరాశి వారు జన్మస్థానం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశి వారు దాన్ని చూడకూడదు. రైట్, ఇక్కడి నుంచి నేరుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీరు కూడా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఇటు పండితులు శివకుమార్తో మాట్లాడాలనుకుంటే లైన్స్ ఓపెన్ చేయబోతున్నాం. మరి కాసేపట్లో మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. సైన్స్ చెబుతున్న మాటకు సంబంధించి మనం విన్నాం. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది, జ్యోతిష్య శాస్త్రంలో ఎటువంటి అంశాలు గ్రహణానికి సంబంధించి ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎందుకు ఒక భయానకమైన సిచ్యువేషన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి, నిజంగా అంత ఒక భయపడేంత పరిస్థితులు ఉన్నాయా, డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ గారు, ఇక్కడ వినిపిస్తున్న మాట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. నేరుగా చూస్తే ఏం జరుగుతుంది? ఎవరో చూడకూడదా, లేకపోతే కొంతమంది చూడకూడదా? జ్యోతిష్య శాస్త్రంలో ఏమని మెన్షన్ చేయడం జరిగింది? కొంతమంది వరకండి. ఏ రాశిలో అయితే ప్రవేశిస్తుందో ఆ రాశి వారు చూడకూడదు. అంటే మిగతా వాళ్ళందరూ చూడొచ్చు. అంటే చూస్తే ఏమవుతుంది? ఏమి కాదండి, భయపడాల్సిన పని లేదు. ఆ గ్రహణ సమయంలో చూడొచ్చునా చూడకపోవచ్చునా అనే దాని సంగతి పక్కన పెడితే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం అప్పుడు ఏం చేయాలి, గ్రహణ సమయంలో ఏం చేయాలి. ఓకే, అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి. వాళ్ళకు తోచినటువంటి మంత్ర జపము, అనుష్ఠానము, పూజా పునస్కారాలు. అంటే గ్రహణ సమయం గురించి ఆ సమయం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ సమయంలో వీరందరూ కూడా స్నానం ఆచరించాలి. గ్రహణ స్పర్శకాలంలో స్నానము, గ్రహణం అయిపోయిన తర్వాత స్నానము. ఈ మధ్య సమయంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా చక్కగా అనుష్ఠానం, వాళ్ళకు ఉపదేశించినటువంటి ఏదైనా నామ మంత్ర జపము చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే, తక్కిన సమయాల్లో మనం ఒక 108 లేకపోతే 1,00,000 10,000 చేసినటువంటి సంఖ్య గ్రహణ సమయంలో అధిక రెట్లు మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే అంటే మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. స్పర్శకాలం అన్నారు, స్పర్శకాలం అంటే ఏంటి, ఏ టైంలో స్నానం చేయాలి? ప్రవేశించడం అంటే ఆ గ్రహణానికి ముందు స్నానం ఆచరించి, ఆ గ్రహణ ఆరంభంలో ముందు స్నానం ఆచరించి, ఆ గ్రహణం అంతటా కూడా గ్రహణ మధ్య సమయం నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అనుష్ఠానంలో ఉండాలి అందరూ కూడా. ఆ విధంగా జపము చేయడం వల్ల అధిక రెట్లు జపము చేసిన ఫలితం కలుగుతుందండి. ఓకే, ఇంకా మంచిది. గ్రహణంలో ఆ గ్రహణాలు ఏర్పడడం వల్ల ఎవరైతే అనుష్ఠానం చేసేవారు ఉంటారో వారికి చాలా మంచిది. ఇంకా ఎక్కువ మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఎక్కువ అనుష్ఠానం చేసిన వాళ్ళుగా పరివర్తన చెందగలుగుతారు. కానీ అది మాత్రం చెప్పకుండా ఆ మిగతా తక్కినవన్నీ చెప్పడం వల్ల ఈ గ్రహణానికి భయపడే వాళ్ళు కొంతమంది అయితే, విమర్శించే వాళ్ళు కొంతమంది అయితే, ఈ విధంగా అనేక రకాలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి గ్రహాలు సంభవించినప్పుడు ప్రతి మానవుడు కూడా ఆ పుణ్యకాలం, గ్రహణ పుణ్యకాలం అని ఎందుకు అంటారండి? మిగతా సమయాలను అన్నారు, మరి ఆ సమయాన్ని ఎందుకు అంటారు అంటే, అది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి సమయం గ్రహణం సంభవించినప్పుడు. కానీ మన వాళ్ళు అవన్నీ చెప్పడం వల్ల వీళ్ళు భయపడిపోవడము, లేకపోతే ప్రశ్న చేయడము, లేకపోతే అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తే ప్రయత్నం చేయడం జరుగుతుంది.